పిలియన్ రైడర్లో కూర్చుని ప్రయాణిస్తాము, అలా మనం ముందుకు వెళ్తాము అని తన ధ్వని. వర్తమానం వెనుకకు ప్రయాణించడం, గతం వెనుక పిలియన్ రైడర్ మనిషి అనడం గొప్ప అర్థవంతమైన భావన. మనిషి మనసు ఎప్పుడు గతం వర్తమానాల మధ్య లోలకమే. భయం లోలకం, సందేహ లోలకం, సంతోష లోలకం, ఇవే మనిషి ఉన్నదే ఈ కలగలు. తర్వాత ఇంకొక కవితలు వేరొక చోట తను మనసు డస్ట్బిన్, శిథిలాన్ని లాగి పారేసే వ్యాక్యూమ్ క్లీనరే లేదు అన్నారు. ఈ ఒక్క చోట నేను కొంచెం వివేదిస్తూ చెప్పవలసింది ఇందాక. మరి మీరు ఇలాంటి ప్రోగ్రాలు ఎన్ని చేశారు, ఎన్ని సబ్జెక్టు? మొదటి కవితా సంపుటి. భవిష్యత్తులో మళ్ళీ కొత్తగా కవితలు రాస్తారు. సార్ దగ్గర ఉండండి, దగ్గర గతంలో కూడా ఏమైనా పుస్తకం రాశారు? బుక్స్ గతంలో కూడా ఏమైనా రాశారు? రాలేదు. మొదటి కవితా సంపుటి. కాకపోతే నేను ఇది 12 ఏళ్ళుగా రాస్తున్న కవిత్వం. నేను లేట్గా తీసుకొచ్చాను. తర్వాత నాకు ఈ పుస్తకం తీసుకురావడం వెనకాల చాలామంది సాహితీ మిత్రులు, వీళ్ళందరి అంబటి సురేంద్రరాజు గారు, కవి యాకూబ్ గారు, సార్, తర్వాత ఊర్మిళ మ్యామ్, ఇంకా చాలామంది నేను పేర్లు చాలా సడన్ చెప్పలేకపోతున్నాను. వీళ్ళందరి ప్రోత్సాహము, సాయం కూడా రెండు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ ప్రోత్సాహంతోనే నేను ఇంకా ఈ సాహితీ రంగంలో కంటిన్యూ అవుతానని చెప్పి. శివాజీ కల్లావచ్చులు గారు, అంబటి సురేంద్రరాజు గారు, ఘంటసాల నిర్మల్ గారు, కవి సిద్ధార్థ్ గారు, కవి యాకూబ్ గారు, అనిల్ డానీ, ఇంకా వేదిక ముందున్న పెద్దలు పిన్నలు అందరికీ నమస్కారం. నిజానికి ఈ కవితా సంపుటిని మా నాన్నగారు ఉన్నప్పుడే తీసుకురావాల్సింది. ఎందుకంటే నన్ను కవిత్వం రాయమని ప్రోత్సహించింది మా నాన్నగారే. మా నాన్నగారు పద్య కవిత్వం రాస్తూ ఉండేవారు. నేను కూడా చిన్నప్పటి నుండి చిన్న చిన్న కవితలు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ రాస్తూ ఉండేదాన్ని. కానీ అంత ఫ్రీక్వెంట్గా అయితే రాసేదాన్ని కాదు. నేను సీరియస్గా కవిత్వం రాయటం మొదలుపెట్టింది మాత్రం 2011-2012 ఆ ప్రాంతం నుంచి రాయటం మొదలుపెట్టాను. సరిగ్గా అదే సమయంలో నేను కోటి మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకోవడానికి చేరాను. ఒక పక్క ఇంటి బాధ్యతలు, అటు సంగీతం, ఇటు సాహిత్యం అన్నీ బ్యాలెన్స్ చేయగలనో లేదో అని అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే సంగీతం, సాహిత్యం రెండు మహాసముద్రాలు. ఒక ఫస్ట్ ఇయర్ పూర్తవగానే, మ్యూజిక్ ఫస్ట్ ఇయర్ పూర్తవగానే మా మేడంకి చెప్తూ ఉండేదాన్ని, మేడం ఇంట్లో అవ్వట్లేదు, నేను సంగీతం మానేస్తాను అని. అలాగే మా నాన్నగారికి కూడా చెప్తూ ఉండేదాన్ని, నాన్న నేను రాయటం అవ్వదము, నా వల్ల ఏ పని కాదము కవిత్వం రాయటం అని. అలా ఇద్దరికి చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అలా నేను కంటిన్యూ చేస్తూ 2019లో నా మ్యూజిక్లో డిప్లొమా కంప్లీట్ చేశాను. తర్వాత ఇన్ని రోజుల తర్వాత 2012లో నా మొదటి కవితా సంపుటి అనుమంద్రం అచ్చు వేసుకున్నాను. నిజానికి సంగీతానికి, సాహిత్యానికి ఏంటంటూ ఏమీ ఉండదు. అవి మనం చేసుకుంటూ పోవటమే, నేర్చుకుంటూ పోవటమే, తద్వారా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవటమే అని నేను భావిస్తూ ఉంటాను. ఇక సాహిత్య విషయానికి వస్తే మా నాన్నగారు ప్రోత్సహించినప్పుడల్లా కూడా నాకు లోపల కొంచెం భయంగా ఉండేది. ఎందుకంటే సాహిత్యం అంటే జ్ఞానంతో కూడుకున్నది, ప్రతిభతో కూడుకున్నది. ఇది నేను చేయగలనో లేదో. అది కాకుండా నాకు నిజానికి కవిత్వం మొదటి సంపుటి తీసుకురావటం అంటే చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా మనం రాసిన రకరకాల కవితలు పుస్తక రూపంలో చూసుకోవటం అనేది చాలా ఆనందకరమైన విషయము. తర్వాత అందులో ఈ రవీంద్రభారతిలో చేసుకోవటం, కొంతమంది సాహితీ మిత్రులు, ఫ్రెండ్స్, తర్వాత బంధువులు అందరి మధ్య చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా బలాన్ని ఇచ్చింది. ఇంకా రాయాలి అనే ఉత్సాహాన్ని ఇచ్చింది. సో డెఫినెట్గా థ్యాంక్ యూ మేడం.
షాలో లేదమ్మా. ఎక్కడి నుంచైనా మనకు ఒక సహాయం వచ్చింది అంటే నేను అది భగవంతుడి నుంచి వచ్చిన సహాయంగా నేను అనుకుంటాను. అలాంటి సహాయం నేను సురేంద్రరాజు సార్ నుండి పొందాను. తర్వాత ఈ పుస్తకం వేయడంలో కూడా సురేంద్రరాజు సార్, గురుబిళ్ళ మేడం నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక ఈ పుస్తకం వేయటంలో కానీ తర్వాత ఈ సభ నిర్వహించడంలో కానీ చాలామంది నాకు సాయం చేశారు. మేడం